మానవ సమాజంలో కుటుంబ అభివృద్ధిలో కీలక పాత్ర వహించే స్త్రీల పట్ల జరిగే అహింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతురాలు కావాలని, స్త్రీల యొక్క హక్కులను, చట్టాలను తెలుసుకుని సమాజంలో సగౌరవంగా, ధైర్యంగా బతకాలని ఆర్డీటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్నూలు జిల్లా కోసి మండల కేంద్రంలో మహిళలతో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేస్తూ ర్యాలీ చేస్తూ మహిళలకు చైతన్యవంతం అయ్యేలా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది విజయకుమారి, ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమబిందు, ఆర్డీటీ ఏరియా టీం లీడర్ కృష్ణయ్యలతో పాటు వివిధ గ్రామాల షార్ట్ లీడర్లు, ప్రజలు పాల్గొన్నారు. వివేకము వల్ల మరి విధేయత వల్ల ధనము బాగా ఇప్పుడే 10వ తరగతి వరకు 5వ తరగతి వరకు బడి ఉంటుంది, పంపిస్తుండగానే తర్వాత ఎప్పుడైతే 5 చదువుతుందో, ఎప్పుడైతే మరి 10th క్లాస్ వరకు వస్తుందో చదువు నీకు వద్దులే, నేను ఎప్పుడైనా వేరే ఇంటికి పోయేది కదా, నేను చదువు మానుకో అని బడిని కూడా మానిపిస్తున్నాం మనం. ఎన్నాలే నీవు ఎదురించి లోకం పోకడ గెలవాలే, నీవు ఎదురించి లోకం పోకడ గెలవాలే. నీ మీద ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, నీవు హింసకు గురైనప్పుడు ఖచ్చితంగా మనకున్నటువంటి చట్టాలు మరి షార్ట్ లీడర్స్ నుండి రాజమణిని ఎక్కడైతే స్త్రీ ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా ఎదుగుతారో సమాజం బాగుపడుతుంది. మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా, మేము కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ముఖ్యంగా అమ్మాయిలు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అమ్మాయిల యొక్క చదువు విషయంలో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తను ప్రవర్తిస్తాడు, భార్య మీద ప్రేమ లేదని మనం అనుకుంటాం చూసేవాళ్ళం కదా. ఏం ఊపడరా కథకే ఊపడితేనే ఇంట్రెస్ట్ వస్తుంది. వివరంగా మనం ఏమనుకుంటాం, ఎదురు ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఇతను ఏదో వేరేగా చేస్తున్నాడు భార్యని అనుకుంటాడు. కానీ తను బయటకు వచ్చి పిలిచినప్పుడు తన మనసులో ప్రభావాన్ని చెప్పినప్పుడు ఎంత వివరంగా ఉంది కదా, ఎంత హట్ అయ్యాడు అతను కూడా. నీకు ఇంత ప్రేమ ఉందా నీ భార్య మీద, నువ్వు ఇట్లా చేస్తున్నావా అని చెప్పేసి అట్లా అనమాట. మనకు చూడని అనేకమైన ఉంటాయి చూసేయాలంటే. ఇప్పుడు